పాలకులు అనుకునే వాళ్ళు ఏ రకంగా పాలకులు అయ్యారు, వాళ్ళకి ఆ పాలక వర్గం అధికారం ప్రభుత్వం అనేటువంటి ముద్ర ఎట్లొచ్చింది? ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఓటు హక్కు, ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఓట్ల ద్వారాగా వాళ్ళకి అధికారం వచ్చింది. వాళ్ళు ఇవాళ ప్రభుత్వం, వాళ్ళు ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ ఎవరిని పరిపాలిస్తున్నారు, ఎవరి కోసం వాళ్ళకి అధికారం వచ్చింది, ఎవరు ఇస్తే వచ్చింది అని దానికి వస్తే ఇలా ఓటు నాడు మాత్రమే కనపడతారు ఈ జనం. ఓటు నాడు మాత్రమే ఆ కళ్ళబొల్లి కబుర్లంతా చెప్తారు. ఇలా వాళ్ళ గుడిసెలను మీకేశారు. 4-5 సంవత్సరాల నుండి ఈడ నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి వీళ్ళ దగ్గర గుడిసెలు కూలగొట్టి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆడున్నటువంటి మట్టి నమ్ముకోవటం కోసం చేస్తున్న దుశ్చర్య, దుర్మార్గపు చర్య. ఆ రకంగా చెర్ల మట్టి తీయాలి కదా అని అంటున్నారు. చెర్ల మట్టి తీయాలి, ఎక్కడ తీయాలా, ఎక్కడ పొయ్యాలా అనేది లేదా? ఆ మట్టిని తీయటం కోసం, ఆ మట్టిని అమ్ముకోవటం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్లో భాగమే వీళ్ళ గుడిసెలు కూలగొట్టం. అందుకనే ఇలా ఈ జనమంతా మా సంగతి ఏంది, మా బతుకేంటి అని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళని అడ్డుకొని అణిచివేయటం కోసం చూస్తున్నది ప్రభుత్వం. ఇప్పటికైనా గుర్తించాలి. నువ్వు వాగ్దానాలు చేశావు, అందరికీ ఇల్లు ఇస్తానన్నావు, ఇల్లు కట్టి పెడతానన్నావు, ఇళ్ళ స్థలాలు ఇస్తానన్నావు. వాళ్ళకి గుడిసెలు కూలగొట్టి ఇబ్బంది పెట్టేదానికన్నా ముందుగా వాళ్ళకి నీడ చూపించాలి, వాళ్ళ బతుకులేంటో పరిశీలించాలి, వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఆలోచించాలి. ఇట్లా మొండిగా వ్యవహరించి ఈ రోడ్డు మీద ఆఫ్ చేస్తా, రోడ్డు మీద అంటే రోడ్డు మీద కూకుంటారు, యాడనైనా కూకుంటారు. ఇప్పుడు వచ్చి కూర్చున్నారు. ఇవాళ వరంగల్నే కాదు, ఎక్కడైనా ఇటువంటి వాళ్ళు ఉంటే ముందుగాలు వాళ్ళని ఏం చేయాలనేటువంటిది ఆలోచించాలి. 1వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల ముందు అన్ని వామపక్ష పార్టీలు కలిసి ఉద్యమం చేస్తాయి. దాని తర్వాత 6వ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున వేలాది మందితో మేము పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, పేదలు ఇళ్ళు కోల్చొద్దు. ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయండి. అర్ధరాత్రి వచ్చేసి అర్ధరాత్రి దేశంలో దొంగలు పడ్డారులాగా ఈ పేదవాళ్ళ ఇళ్ల మీద మీరు దాడులు చేయటం కరెక్ట్ కాదు. భూ కబ్జాలు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భూములు తీసుకోండి. వాటి జోలికి మీరు వెళ్ళట్లేదు. హైడ్రా పేరుతో కూడా కొంతమంది తీసుకుంటున్నారు, సంతోషమే. కానీ ఇంకా చాలామంది తీసుకోవాల్సి ఉన్నాయి. ఆ విధంగా బాగా భూములు ఆక్రమణ చేసుకున్న వాళ్ళ భూములు తీసుకోండి. పేదవాళ్ళకి అవి మీరు పంచపోయారు. పేదవాడు వేసుకున్న వాళ్ళ స్థలాలను వాళ్ళకి అప్పచెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇది ఇవాళ వరంగల్లో హనుమకొండలో మొదలైన ఈ ఉద్యమం మహత్తర ఉద్యమంగా, మరో భూ సమస్య ఉద్యమంగా, మరో ఇళ్ల పోరాట ఉద్యమంగా, మరో భూ పోరాట ఉద్యమంగా దీన్ని పెద్ద ఎత్తున మలుస్తామని చెప్పి పేదలైనటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు లేక, ఇల్లు లేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటుంటే వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, వాళ్ళకు పట్టాలు ఇస్తామని, ఇప్పుడేమో ఆ గుడిసెలంతా కూడా కూల్చేసేటటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. హైడ్రా పేరు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉండేటటువంటి అధికారులు అడిగితే కలెక్టర్ అంటున్నారు, కలెక్టర్ని అడిగితేనేమో ముఖ్యమంత్రి చెప్పాడని చెప్పి అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో హైడ్రాను స్ఫూర్తిగా తీసుకున్నా, హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకున్నా అని అంటున్నాడు. హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకున్నా, ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నా పేదల ఇండ్ల స్థలాలు కూల్చితే ప్రభుత్వాలనే ప్రజలు కూల్చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాల కోసమో లేకపోతే విలాసాల కోసమో ఈ స్థలాలు తీసుకున్నది కాదు. ఉండడానికి, నివాసం ఉండడానికి వాళ్ళకి అక్కడే ఆ ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలా, పట్టాలు ఇవ్వాలా.
ఆ రకంగా పూర్తిగా రక్షణ కల్పించాలా. కానీ అక్కడ సుందరీకరణ పేరుతో అట్లాగే మొత్తం చెరువులనంతా కూడా తవ్వేసేటటువంటి ప్రజలు ఉండకుండా చేసేటటువంటి పద్ధతుల్ని ఇక్కడ ఉండేటటువంటి అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నారు. దీనికి నిరసనగానే వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ హన్మకొండ పట్టణం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా వీటిని అంతా కూడా విరమించుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.